అద్దు నేను కొయ్యా, నాకు కోసుడంటే ఇష్టం లేదు. అబ్బా అద్దు, అయ్యో అద్దు, తేకూరి తేకూరి నేను కొయ్యా, నేను కొయ్యా. అద్దు ఓర్ని అక్క ఇదంతా కళ నానే. నా కళలను కోన్ని తెచ్చి కొయ్యి కొయ్యి అంటారన్నమాట. కోన్ని కొత్తే పాపం తాకుతుంది. అద్దు అద్దాన్ని నీతో ఒక్కటే లొల్లెట్టే. అబ్బా దేవుడా నన్ను కాపాడిన. కళకి ఇట్లా వచ్చింది ఏందే, కళకి ఇట్లా వచ్చింది ఏందే. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. కప్ప మూతి మీద కాకపోతే ముందటి పళ్ళు రాలానే. కప్పల్ని కాల్చుకొని తింటావు, కోడిని కోయద్దంటానా? నీకెప్పుడు మానం వచ్చింది, నీకెప్పుడు మానం వచ్చింది? ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను నీ దట్టలే. మానం తీసి మంచం వినేయ్యా, మంచం వినేయ్యా. కళ వచ్చింది చెప్పిన అల్ల తప్ప అని నేను అన్నది. ఏమో నా మీద వాడు ఎడతావేందే. మరి నువ్వు సంవత్సరం మాట మాట్లాడితే తిట్టక ముద్దాడన్నా నిన్ను? నీకు అవసరం కడుపులకే పోదాయే తిండి. అవ్వ కొడుకు సాయి సంసారం లచ్చి దొంగట, సాయి సంసారం లచ్చి దొంగట. నేను ఒక్కనే తింటానే, నాతోటి నువ్వు తింటలేవా? ఆయన నా మీద పడి ఎడతావేందే. కిలో కూర తెస్తే 30 కిలో నువ్వు తింటావు, 1/2 కిలో నాకెత్తావు. కూర ఉడకంగానే గిన్నెల వేడి వేడి తోడుకుంటావు, దాచుకుంటావు. గంజు ముంగట పెడితే నేను ఏడ తింటున్నాని నీ గురించి నాకు తెలియదా అని? నీకు నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. మనిషి గుణం తెలియనంటే ఒక్క నిమిషం చాలే, సంవత్సరాలు అవసరం లేదు. నేను 5 సంవత్సరాల సంది నేను చూస్తానా? నీ బుద్ధి నాకు తెలియదా అనిపిస్తుందానే? నా బుద్ధికి ఏమైంది? ఏవో దొంగ మొక్క పొడా. నేను నీ ముంగట్నే బాగా జాగ్రత్తగా తినవాడి తిని ఏమో దాచుకొని తింటానా ఇంకా? దాచుకొని తింటానా ఇంకా? అబ్బబ్బబ్బబ్బా ఏం చేస్త్రీ, ఏం చేస్త్రీ. అవ్వ కొడుక దొంగలు దొంగలు భుజాలు అనుకున్నట్టు చేస్తానమేందే. అయినా మన ఇంట్లో 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా? ఇద్దరమే కాదే. ఆయన అగ్గింత రాదంతా ఎందుకు చేస్తాను నువ్వు చెప్పు? రాదంతా లేదు, రాగి ముద్ద లేదు. పోయి చిట్టి పైసలు కట్టి రాపో అంటే అదే పైసలతో ఆటకూర తెచ్చుకొని తింటివి. ఇప్పుడు ఎట్లా కడతా వాళ్ళకు? అయ్యో సిట్టి పైసలు కడుపు కంటే ఎక్కువనానే. ఇవాళ కాకపోతే 2 రోజులకి ఇస్తా అని చెప్తా గాని ఇవాళ ఏం కూర అయింది నువ్వు? ఏం కూర వండుతా? సోరకాయ పప్పు వేసిన, పోయి తినుకో. ఈ చలికాలం సోరకాయ తింటే ఎట్లుంటది? మళ్ళా పప్పు అంటే నాకు వడైన వడదే. ఇప్పుడు ఏం తినాలా? సోరకాయ పప్పు అంత నీళ్లు ఉంటది. నీకు నచ్చిన కూర వండుకున్నావు, నాకు నచ్చింది అండవానే. నీకేం నచ్చుద్ది? ఊకే కోడి కూర అంటే నచ్చుతుంది నీకు, ఊకే కోడి కూర అంటే నచ్చుతుంది నీకు. ఎప్పుడు ఇలాగే చేస్తారా, ఈ మధ్యలో చేస్తున్నారా? అబ్బా మళ్ళా గదే మాట మాట్లాడతాను ఏందే. నేను ఒక్కడనే తింటాను, నువ్వు తినవా? ఇప్పుడు తెస్తే నేనేం తినా. అబ్బో తినవా? గిన్నెలు వేసుకొని రాగానే కింది మీద చూసుకుంటా నువ్వు ఒక్కనివి తింటావా, నువ్వు ఒక్కనివి తింటావా? నీకు నాకంటే కోడి కూర ఎక్కువనా? నాకు వేయవా అని నా గిన్నెలకెళ్ళి కూర్చుకొని మొత్తం నువ్వే తింటావు కదా, ఇంకా తినా అంటావు. ఇది తెచ్చినప్పుడు తినవా ఏంటి? మరి గివి ఎందుకు మాట్లాడతాను? గిసుంటి ఇవి మాట్లాడితేనే నచ్చుతుంది, ఇవి మాట్లాడితేనే నాకు నచ్చుతుంది. ఓ నలమొక పోడా, ఎందుకు కొడతానో ఇట్లా? మరి కొట్టపోతే నిన్ను ఏం చేయాలి? ఇంకా సోరకాయ పప్పు తినబుద్ధి అవుతుందా? ఇంట్లో కోడిగుడ్లు లేవా ఏంది? లేవు. శ్రీరాములా ఇప్పుడు ఏం చేద్దామే? అగో ఏం చేస్తావు? ఉన్న కూరతో తిను. అబ్బా ఓ పని చేద్దాం. ఏంటది? ఇంత కోడి కూర తెత్తాండు మరి. నా దగ్గర పైసలు ఉన్నాక తెచ్చుకొని తినానా నేను? పైసలు ఏం లేవు. నీకు దమ్ముంటే నువ్వే పోయి కోడి కూర తెపో. సూత్తా అన్ని అయిపోయినోడివి, నా బాధ నీకేం తెలుసుదిరా? నా దగ్గర దమ్ము లేదానే? నా దమ్ము గురించి నీకేమరకనే? నాలో ఉంది దమ్ము, నా దగ్గర లేవు పైసలు. ఎట్లనే ఏం చేద్దాం? నీసు లేకపోతే పోవబోదు. సోరకాయ పప్పు తింటే అంత పచ్చి నీరు ఉంటది. నువ్వు దాచుకునేది పోబోద్దు. మా అవ్వ కాదు నీ ఇత్త అవ్వతోటి మన తెల్లాది నీకు ఇత్తనే. అవ్వతోడు లేదు, ఇవ్వతోడు లేదు. చెప్తాంటే అర్థమైతే నల్లమొక పొడా. పప్పు ఉన్నది, వేసుకొని తినిపో. అరే మళ్ళా పప్పు తినంటే పప్పు తినంటావు. నాకు అద్దు, నీసు అయితేనే తింటా, లేకపోతే ఉపాసం పడ్డా నేను చెప్తానా? అవ్వ కొడుకో ఏమనికి పుట్టినో బిడ్డ అంటే ఎక్కెడిసిందట, అంటే ఎక్కెడిసిందట. ఇంత ఈడొచ్చినా ఏది ఎక్కడుందో తెలియని ఇన్నోసెంట్ బాయ్. ఇటు పప్పు తినవాయే, కోడి కూర తెచ్చుకొని తినంటే పైసలు లేవాయే. ఇప్పుడు ఎట్లా తాత? అబ్బా రవలి తాత అంటే గుర్తుకొచ్చింది. నేను చిన్నప్పుడు మా తాతతోటి మస్తు ఆటలు ఆడుకునేది తెలుసా? మా తాత రాగానే తాత తాత తై, తాత తాత తై. వీడియోలో నేను కూడా ఉన్నా బ్రో, నన్ను కూడా చూడొచ్చుగా బ్రో. తాత తై దాని వెనకేమో ఉంటది కదా, అది కూడా చెప్పిగా ఇంత. అయ్యా అది చెప్పద్దే, ఇజ్జది పోతది. నీదా? నాదెందుకు పోతది? నీది. అగో నాదెందుకు పోతుంది? నల్లమొక్క పోడా, ఆకలికని పిస పిస మాట్లాడతాను. నీతో మాట్లాడుతా ఉంటే ఏదో ఒకటి ఇట్నే అంటావు గానీ
పొద్దున్నే కడుపు నిండా తిన్నావు బయట పడతానవా? నేనేం తినాలమ్మా? అంటే నేను చెప్పిన కదా ఏ మళ్ళా నువ్వు వెనకు పప్పు సొరకాయ 2 కోడిగుడ్లు తెచ్చి ఆమ్లెట్ ఎత్తి అయిపోవానే, ఉల్లిగడ్డ కోసి కడుపు నిండా తింటున్నావు, మామిడికాయ పచ్చడి వేసుకొని ఇంత పెరుగు వేసుకొని. అదే నువ్వు వేసుకొని తినొచ్చు కదా. అబ్బా పిల్ల ఉన్నాక నేనెందుకు వేసుకొని తింటేనే? నువ్వేమన్నా మీ అవ్వగారుల ఇంటికి పోయినవా, మా వాళ్ళ ఇంటికి వచ్చినవా? అగో మీ వాళ్ళ ఇల్లు అంటాను, నీకు ఇంకో ఇల్లు ఉందా ఏంది? ఇది మన ఇల్లేనా? నా ముఖానికి ఇంకో ఇల్లు ఉంటదానే? పానం అంతా గావర అవుతుంది. ఏం మాట్లాడతానో ఏం చెప్తానో నాకేం అర్థం అయితే లేదు. ఎట్లనే ఇప్పుడు మస్తు ఆకలైతాంది. ఇంకేంది నీకు ఉన్న అలవాటునాయే? ఇంట్లో రీస్ అండకుంటే మంది ఇళ్ళలో పోయి అడకచ్చుకుంటావు కదా, అట్లనే అడకచ్చుకుని తిను, లేకపోతే కోడి కూర రేపు ఆడుతా. నీ దవడలు వస్తుందా నల్లమొక్కదానా? ఏం మాట్లాడతానవే? నీ మందిలో పోయి అడుకొని తినడం లెక్క కనబడుతుందా? మన ఇంటికి వచ్చి అందరు అడుకోండి, మనం 10 మందికి పెట్టాలి గాని మనం బాగుడేందే? నా దమ్మేంది అనుకుంటాను? నీ దమ్ము చూస్తే తెలుస్తలేదా? ఇంకా 10 మంది పెడతాడట. నువ్వు ఆ 10 ఇళ్ళలో పోయి అడకచ్చుకోకుండా చాలు నాకు. అవ్వా నీ అబ్బా మంది తీసుడు కాదు ఇచ్చేది, నువ్వే ఇస్తానవే. ఇంకా నీకు ఇజ్జత్ మానం ఉన్నదా? ఆయన నీతో ఏమో రాలే, నాకు బయట పని ఉన్నది పోయేస్తా. అబ్బా ఇప్పుడు ఏమంటావా? ఓ రవలి, నీ అబ్బా ఇప్పుడు నేనేం చేయాలి? పైసలు ఉంటే కూర ఇది మా అండు, దానికి కూడా తినని ఉన్నది కానీ పుష్కన వాళ్ళ దోస్తులు రమ్మన్నదేంది, వాళ్ళ ఇంటికాడ తింటుందా? నాకు చెప్పకుండానైతే తినది. అది అన్నది కూడా కరెక్టే, పైసలు లేని మనం ఏం చేస్తాం? అది నీకు దమ్ము ఉంటే పైసలు లేకుంటే కోడి దమ్మన్నది. ఎట్లా ఊళ్ళో మొక్కన పోతా, ఏదో ఒకటి చేసి పట్టుకురావాలి, లేకపోతే నన్ను గెస్ట్ గార్డ్ అనుకుంటది. పోవాలి, పోయి పట్టుకరా. పత్తేరచ్చి ఇంటికి తీసుకుపోతాను, నీకేం రోగం పుట్టింది? ఈ పత్తికాడ ఏం చెప్పానే? ఇంటికి రా, ఇంటికాడ చెప్తా. కంతలు ఇంకలు చంపితే ఎంటికలు రాలాలే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? పోనీ నన్నైతే చూడలేవు. రాక పత్తేరత్తివి మధ్య తీసుకోబోబట్టివి నువ్వు. అరే ఇంటికి పోయినాక చెప్తానే, ఇక్కడ చెప్తే అందరు వింటారు. రాయే ఇంటికి. తాత ఇంటి వెనక నువ్వు అసలు ముచ్చట చెప్పలేదు అనుకో, నీకు తొండలు దొర్రిత్తా. అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. నీ తొండలు జోరిచ్చు పాడుగాను. ఇంటికి పోయినాక చెప్పకపోతే మా జోరెత్తు అని పాయ ఇంటికి దా. సత్తాన పత్తెర పోయి మధ్యలో వస్తుర్రు, ఏమైంది? ఆగో మేము మధ్యలో వస్తుంది కొసగత్తుంది, నీకేమైనా వస్తుందిరా? ఆగో చూసినావు వదనే మధ్యలో వస్తున్నానందుకు ఏం మాట్లాడుతుండో అన్న. ఈయన ఏ పని పోయినా మధ్యలో అత్తడు పిల్లగా. ఈయన పని తీసుకపోవడం నాది బుద్ధి తక్కువ, ఇంకోసారి నేను తీసుకపోవద్దు. అసంటోనివి పనికెందుకోడే మరి సత్తానా? అరే సాయిల్ గా నువ్వు ఎక్కువ మాట్లాడినావు అనుకో, నీ కళ్ళద్దాలు ముక్కలు చేస్తారా? ఏ గా పిల్లగాడు ఏమన్నాడు అట్లా మాట్లాడతాను? ఓ పిల్లగా నువ్వేమనుకోకు, మీ అన్న గట్టిగా మాట్లాడతాడు. అయితే నువ్వేమో చెప్తానన్నా కదా, ఇంటికి పోందా? అనిత అయితే కథలోడా నువ్వేమో ముచ్చట చెప్తున్నాని ఒక్కటే ఎత్తిపోయినట్టు ఇంటికి తీసుకొచ్చినావు. ఏం ముచ్చట చెప్పు. ఏం లేదా అనిత, రాక చేనులకు వచ్చిన కదా, వెనుకకెళ్ళి ఎవరో గుంజినట్టయింది. వెనుకకు చూసే వరకు ఎవ్వరు లేరు. అప్పటి నుంచి అగులు బుగులు అవుతుంది, అందుకే ఇంటికి తీసుకొచ్చిన నిన్ను. ఓ నల్ల మొక్క పోడా, ఈ ముచ్చట మరి అక్కడనే చెప్పద్దా? అయినా కూడా మేమందరం ఉండంగా నిన్నెవరు గుంజిర్రు? అందరి ముంగట చెప్తే నా ఇజ్జత్ పోదా, అందుకొరకే ఇంటికి రా, ఇంటికి వచ్చినాక చెప్తా అన్న. వాళ్ళ ముంగట చెప్పింది అనుకో, ఈడు భయపడేటోడు అని అనుకోరా యాదు. అయినా నీకు పని శాతగా ఇంటికి వచ్చినా, లేకపోతే నిజంగానే గుంజినట్టు అయిందా? అవ్వతోడే అనిత, నీ ముంగట అబద్ధమాడతానే. ఓ నల్ల మొక్క పోడా, నీకు పత్తి పొరక తగ్గినట్టున్నది వెనక. నువ్వు మళ్ళీ వెనక మరి చూసేసరికి ఉన్నది చూసిపోయినట్టున్నది ఆడ. దాన్ని పట్టుకొని ఎవరో నెట్టేసినా, నువ్వు అలాపననేది ఎవ్వరు నెట్టేయలే, నువ్వు భయపడకు. ఈ భయం అంతా పోవాలంటే ఒక పని చేయాలి అంట. ఏం చేయాలో మరి చెప్పు. ఒక కోడిని పోయాలే, నావి ఇదంతా పోద్ది. అబ్బకంతలోడా, నీకు కోడి కూర తినబుద్ది అయ్యి నన్ను గుంజిళ్ళు నాకు భయమైంది. ఆయన అన్ని వేషాల పడతానము. నువ్వు ఏషాలు లేవు మీషాలు లేవే అంట. ఒక కోడిని పోసుకుంటావే, నాకన్నా ఎక్కువ నీకు. నీ కథలు నాకు మాగరికేది. నీకు పని శాత కాక కోడిగోయ్ అదిగో ఇదిగోయ్ అంటానవా? కోడి కోసులు లేదు, ఏది కోసులు లేదు, సప్పుడు ఒక నాడు ఇంట్లకు. అబ్బా అనిత, నువ్వు కోపానికి వస్తే నీ సొట్ట బుగ్గల్లో పడుకోతాయి. నీ ఎదలో నాకు చోటే వద్దు. కోసుకుంటామే కోడిని. సొట్ట బుగ్గలు లేవు, చుట్టాలు లేవు,
నువ్వు నన్ను బుదరకిస్తానని నాకు అర్థమైతాంటి. నువ్వు నా పెళ్ళానివి కాదే, బుదిరెక్కిత్తేంది బుద్ధెక్కిత్తింది. కొయ్యరాదే కోళ్ళు పోతావా? కొయ్యవే ఏ కొయ్యా, నీ సంగతి చెప్తాగు. ఏంటి నా సంగతి చెప్పేది? నాకు కైకిలంతా పొడగొట్టి ఇంటికి తీసుకొచ్చి కొన్ని పోయి అంటాను. నీ ఇట్లు కాదు నీ సంగతి. ఓ అత్త, ఆగు ఆగు, మామని ఎందుకు కొడతాను? ఏంటయ్యా నా కైకిలు పొడగొట్టి నీకు కొన్ని తెచ్చుకోయి కొకలతో తెచ్చుకోయి అని మాట్లాడతాను. ఆగత్త ఆగు, అప్సెట్ అవుతాను, ఏడుపు వస్తుంది. కొన్ని కొయ్యమంటానవా? నీకేమైంది మామా? ఏం లేదు అన్నాడు. పోక పచ్చి చేనులకు తీసుకుపోయింది. అక్కడనే గజ్జుమన్నా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అయ్యో మామా, నువ్వు గచ్చు అంటే నా గుండెలు గుబ్బెలు పడినాయి, నా కార్యాలు చల్లు పడినాయి. అయినా నువ్వు పోక చేనులో పోయినావు కదా మామ, నీకు ఏదో పట్టినట్టున్నది. అత్త, మామకు సాదాగా నిజంగా ఏదో పట్టింది, నాకు అర్థమైతుంది. ఇటు చూడు ఇటు పట్టు. ఏది అబ్బా అత్త, పట్టింది మామకు నిజంగానే. నందే నేషనల్ అవార్డు 2 దాటిపోయాడు. కన్ఫర్మ్. ఈ 2 చెంపలు కొడితే సట్టుకు అనాలి. ఒకటి పట్టుకు అంటాంది, ఒకటి చిట్టుకు అంటాంది. ఒకటి పట్టుకు అంటాంది, ఒకటి చిట్టుకు అంటాంది. ఎన్నులో కూడా పట్టుకు అనాలి, సట్టుకు అంటాంది. ఏదో పుట్టదానం ఉన్నది. మామన్నట్టు పోతేనే పోతుంది అత్త, లేకపోతే గోటి దాడిని పోయేటోటి గొడ్ల దాకా ఎందుకు తెచ్చుకుంటూ చెప్పు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అయ్యో అల్లుడు, మీ మామ చెప్తే నేను ఉట్టినే అనుకున్నా అల్లుడు. మరి నిజంగానే పోయంటావా కొన్ని? అయ్యో అత్త, ఇంకా కొయ్యన్నట్టానవా? కోసుడే మామకేమన్నా అయిందనుకో, నువ్వు బొట్టు లేకపోతే మంచుకుంటావత్తా. నీ మొక్కలు చూడబుద్ధి కాదత్తా. మామ కంటే కోనత్త, ఒక కోన్నేనే కొయ్యి. అల్లుడు, మరి జుట్టుకోడదే పోనీ 100 రూపాయలు ఇస్తా. ఏం మాట్లాడతారు అత్త? మామ భయపడ్డది పత్తి చెల్ల. జుట్టుకోడి వస్తే మొక్కు చెల్లది. నాటుకోడి కొయ్యాలి, నాటుకోడి కావాలంటే అల్లుడు 400-500 కావాలి. ఇప్పుడు నేను 400-500 పెట్టన్నా మరి? అయ్యో, 400-500 అయితే అంటాను. మామ కంటే ఎక్కువ అత్త. ఓ పని చెయ్యి, మరి నీ పొత్తుండన్నా? అగో పొత్తుంటే ఉండవాను. నా మొక్కు వద్ది సరిసగం కూర తినచ్చు. ఇంకేందత్త, మామ ఒప్పుకున్నాడు కదా. ఇంకో మామ, నువ్వు కోడిని తెచ్చుకోయి, తిన్నాక పైసలు ఇస్తా, సరేనా? సరే అల్లుడు, రేపు కోసుకుంటాం పో. రేపే మంచి రోజు, రేపే కోసుకుందాం. సరే అత్త, పోతాను. మామను కొట్టకు మళ్ళా. మామ కంటే ఎక్కువనా? అంతే సరే మరి, మంచిగా చెప్పిన వాళ్ళు. అవునే అంట, మనకు తక్కువ 200 తోటి తక్కువ వెళ్తది. సరే మంచిగా రేపే కోసుకుందాం. ఆకలి అయితే అన్నం పెడుతుందా? నీ అవ్వ ఈ ముచ్చట మా రవలికి చెప్తే మస్తు సంతోషపడుతుంది. నీకు దమ్ము ఉంటే పైసలు లేకుండా కోడికూరది అన్నదిగా. పైసలు లేకుండా కాదే, తెలివితోటి కొన్ని కోపిస్తాన రేపు. చూసుకో అమ్మ, అత్తా నాగు. అగో మధ్యాహ్నం అయింది, ఈ నలమొక పొడి ఇంకా ఇంటికి అత్తలేడు. ఆకలి కాల పడుతుంది. సోరకాయ పప్పు వేసుకుంది నాన్న. అద్దుతి, నల్ల కోడి కూర తెచ్చినాక ఆ కోడి కూర పోదు మళ్ళా. ఏం చెప్తాండో కోడి కూర దేక గింతసేపు అవుతుందా? రాడు కావచ్చు ఈ నల్లమొక పొడు. నేను అన్నవాన్ని వేసుకుని తింటా, నాకు ఆకలి అవుతుంది. ఏంది ఒప్పుకుంటే వచ్చినావు? కోడి కూర తెచ్చంత దమ్ములేదా? ముందర టాలెంట్ ఉంది, తెలియని ఒక కమెడియన్ ఉన్నాడు. నీ అవ్వ అయితే నేను ఎందుకు ఒప్పుకుంటానే? మొత్తానికి కోడి కూర చెడి చేసిన. ఏంది కోడి కూర చెడి చేసినావా? అదెట్లా మరి? ఏది మరి? అరే, నీకు అన్ని చెప్తానే, చెప్పింది నువ్వు వినవా? సరే, నేను రేపు కోడి కూర తెచ్చాలి కదా. అదెట్లా? మళ్ళీ అడగ, ఇటు పట్టు. సరే రూపాయి లేకుండా. సరే, అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు మనం సొరకాయ పప్పు వేసుకొని తిందాం, రేపు నాటుకోడి తిందాం. సరే. శంకర్ గారితో కూర అయితే ఇచ్చిన, ఉడికిందో ఉడకలేదు.
ఫోన్ అయితే చేస్తా. హలో శంకరే, ఊరు ఉడికిందారా? ఉడికిందా? రమ్మంటావా? సరే సరే. అనిత, అనిత ఇట్రా. ఏంది చెప్పు. ఏమి లేదే, ఇవాళ కొన్ని దేవునికి మొక్కుదాం అనుకున్నాం కదా, మొక్కిన ఆ కూర అంతా శంకర్ గారికి ఇచ్చిన అడు అని. ఓనల్ల మొక్కపోడా, కూర కావాలకి ఎందుకు ఇచ్చినావు? చెరసగం పాలైనా వాళ్ళ పాలు వాళ్ళకి ఇచ్చి మన పాలు మనకు తెస్తే నేను అండి పెడుతున్నా కదా నేను. నీ అబ్బా, ఎప్పుడు నువ్వు ఇంట్లో అనేదానివే కాదే. శంకర్ గారు కౌసు కూర కమ్మగా అంటారటనే ఫోన్ చేసి తెలుసుకున్నా, ఉడికిందట. పోదంపా. ఓ కంతలోడా, నువ్వు చేసే పనులు అన్నికి ఇస్తే ఉంటాయి. మన కూర మన ఇంటికి తెస్తే మంచిగా అనుకొని తిందాం కదా. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు ఎంత వేసినా తినాలి, సపరేట్గా రావాలి మనం. ఓ పిసదారా, శంకర్ గారు అటువంటి కాదే, ఇంటికి పోయిన వాళ్ళను మంచిగా చూసుకుంటాడు. ఏ పడి తింటావో తింటుప్పా. వాళ్ళు నువ్వు చెప్పినట్టు మనవంతు కూర మనకు పెట్టపోయి అనుకో, నీ కొంతలా రౌతేసి సుత్తు కొడతా. నీ అబ్బా ఏకపోతే మా కొడుతూ కానీ పోదాంపా, తలపై. సరే. అబ్బా, నాటుకోడి కూర కమ్మగా వాసన వస్తుంది గానే. అవును సరే గాని కావాలని పిలిచినవే పొత్తులా. అయ్యో, వాళ్ళే పైసలు పెట్టి వాళ్ళే ఊరు కాదే, పుణ్యానికి వచ్చిన కూరేనే. వాళ్ళకి పిత్తంత వేద్దాం, ఏం కాదు దిగి. ఏమెత్తావు, మనమే తిందాం. అరే వాళ్ళని తినలేకుండా అన్న. చెయ్యి చెయ్యి. సరే నువ్వు సపడ కూకో, నేను చెప్పింది చెయ్యి. ఏంది అది? ఇటు అటు. సరే. అవి చూసినావే, కూర ముంగడ పెట్టుకుని మన కొరకు ఎదురు చూస్తాను. అట్లనే మరి వాళ్ళు తినద్దు చెప్తాను. ఏరే శంకరి, 2 ప్లేట్లు పెట్టారు, మీరు తిన్నారా ఏంటి? మేము తినలే, మీ పాలు మీరు తిన్నాక మా పాలు మీరు తింటాం. పాపం వాళ్ళు ఆకలి పోతున్నట్టున్నదే, కూర పువ్వు వెళ్ళి. ఆగో, కూర వేసిన అన్నమే వాలే. ఎంత అక్కడికి వస్తున్నారు? హలో, ఏంటి? ఇక మాట. హలో, అయ్యో హాస్పిటల్ తీసుకుపోతారా మా బాబుకు? ఏమైంది? అయ్యో మేము ఇప్పుడే ఏమైంది? మా బాబుకు మంచి లేదట, హాస్పిటల్ తీసుకుపోతారట. అయ్యో, నిన్న ఫోన్ మాట్లాడి అల్లుడు ఎప్పుడు వస్తామని ఫోన్ చేసింది కాదే, అప్పటిదప్పుడు ఎట్లయింది? అల్లుడు, అయ్యో మామ, నిన్న ఫోన్ చేసింది కాదే. ఏమైంది మీ బాబుకు? అలా బాబుకు మంచి లేదట, హాస్పిటల్ తీసుకుపోతారట. అత్తమ్మ మీరు తిను, మేము హాస్పిటల్ పోతాం. అరే శంకరి, మీ మామూలు హాస్పిటల్కి తీసుకుపోయినట్టు మేము తింటామా? మీరు చూడ హాస్పిటల్కి పోండి. మరి మీరు తినుకోరాదు. మేము తింటాం, బాగా ఇక్కడ తింటాం. అయితే పోరి, మేము హాస్పిటల్ పోతాం. బాయ్ పప్పు తింటాం. బాయ్ తెలుగురా. నీకేమైతే మామా? చేసిందా? అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఏం చెప్పిండే? వాళ్ళను గిన్నె కూడా ముట్టని అన్నడా? గిన్నె కాదు, గిన్నెను కూడా దాకనియలే. అర్థమైతుందా? ఈ శంకర్ గారు అంటే ఏమనుకున్నావే? ఇంకా సరే, ఈ నాటుకోడి పెద్ద కోడి కదా, అన్నం తిన్నాం అనుకో, కాడు కూపుతుంది. అయితే ముక్కలే తిందాం, సరేనా? సరే ముక్కలు తిందాం. పట్టు పట్టి ఎట్లున్నది? నాటుకోడి కమ్మగా ఉన్నది. ఉడికింది. రేపు
రేపటి దానికి రూపం ఉన్నదా అని ఇప్పుడైతే పూట ఖర్చుందా లేదా తిను. మొత్తం ఎవరైనా తింటారా? ఎందుకు ఇస్తాం దాంట్లో మొక్కలు గుచ్చుకుంటాయి నాటుకోడి అసలు. నాన్న పేరు పెట్టి మనం తింటాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విలేజ్ స్టార్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టూరి. బాయ్.